హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. ఈ వీడియో వచ్చేసి నాగచైతన్య గారు అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూలో నాగచైతన్య గారు చాలా వాల్యుబుల్, చాలా అవసరమైన వీడియోలు చాలామందికి ఉపయోగపడే మెసేజ్ అయితే మాత్రం ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. అదేందని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికైతే ట్రై చేస్తాను. నాగచైతన్య గారు తన జీవితంలో ఏవైతే కింద మీదైన సన్నివేశాలు, పరిస్థితులు అవి ఉన్నాయో వాటి గురించి అయితే చాలా చక్కగా, చాలా సింపుల్గా అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఏందని చెప్పేసి అంటే, నాగచైతన్య గారు అనే వ్యక్తి, సమంత గారు ఏదైతే విడిపోయారో వాళ్ళిద్దరి మీద చాలామంది వాళ్ళకి నచ్చిన గాసిప్స్, వాళ్ళకి నచ్చిన పుకార్లు అయితే మాత్రం చాలామంది చెప్పుకోవడం, మాట్లాడుకోవడం అయితే అవుతుంది. దానికి బదులుగా అసలు ఏంది మా లైఫ్ అని చెప్పేసి నాగచైతన్య గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం చెప్పారంటే, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు, ఏ నిర్ణయం అయినా అది సినిమాల పరంగా కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, 1000 సార్లు నేను ఆలోచిస్తాను. 1000 సార్లు ఆలోచించిన తర్వాతనే నేను ఆ డిసిజన్ తీసుకుంటానని చెప్పేసి మేమిద్దరం కలిసి 1000 సార్లు ఆ నిర్ణయం తీసుకొని మీ ఇద్దరం విడిపోయినాము. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు. అది ప్రతిసారి టార్గెట్ చేసి మాట్లాడుతారు. అది మేమే టార్గెట్ లాగా ప్రపంచంలో ఎక్కడ ఎవరికి జరిగినట్టు మాకే జరిగినట్టు మాట్లాడతారు. అది అందరి జీవితాల్లో చాలామంది జీవితంలో జరిగిందే మాకు జరిగింది తప్ప మేము ఎవరు ప్రపంచంలో ఎవరు చేయని తప్పైతే మేము చేయలేదు. ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇద్దరం కలిసి ఉండలేమన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత బాగా ఆలోచించి టైం తీసుకున్న తర్వాతనే మేము విడిపోయినాం తప్ప మా మధ్య విభేదాలు లేవు, ఏం లేవు. ఆమె లైఫ్లో ఆమె హ్యాపీగా ఉంది, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నా. మా గురించి మాట్లాడి మా గురించి లేనిపోని విషయాలన్నీ ఫేక్ అంతా క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసే బదులు ఆ టైము మీకోసం, మీ ఎదుగుదల కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం కనుక మీరు ఉపయోగించుకుంటే మీ అందరికీ చాలా మంచిది. మీరు కూడా బాగుపడతారు. ఇతరులని టార్గెట్ చేసి ఇతరులని కించపరిచినట్టు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం చాలా ఈజీ. బట్ అదే టైంను కనుక మన సొంత అవసరాన్ని కనుక మనం ఉపయోగించుకుంటే అది మీకు ఎంతో ఒక దానికి ఉపయోగపడుతుంది. మీ ఇంట్లోకి హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి మాత్రం నాగచైతన్య చాలా క్లియర్గా చెప్పారు. ఏంటంటే అవతల వాళ్ళ మీద మాట్లాడి టైం వేస్ట్, నిజంగా ఇది చాలా మంచి విషయం. ఇది అవతల వాళ్ళ మీద మాట్లాడేదానికన్నా ఆ టైంలో మన కోసం మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, మనం ఎట్లా ఎదగాలి, మనం ఎట్లా బాగుపడాలని ఆలోచించుకుంటే మాత్రం అది చాలా మంచిదని చెప్పేసి నేను అనుకుంటున్నా. నాగచైతన్య గారు మాట్లాడితే నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. జై హింద్.